పొలిటికల్ స్టార్ అంటే పాపం తలుగుతుంది. అందరూ అనుకునేది అదే. పిచ్చోళ్ళు, వాళ్ళే పిచ్చోళ్ళు, జనాలు పిచ్చారు, కేఏ పాల్ పిచ్చారు కదా. కేఏ పాల్ చేసిన మంచి విషయాలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన ప్రముఖ ఆధ్యాత్మికత నేత, సామాజిక సేవకుడు డాక్టర్ హిల్లరీ ఆనంద్ పాల్ కేవలం ఒక వ్యక్తి కాదు, అతను ఒక ఉద్యమం, సేవకు ఆజీవనాన్ని అంకితం చేసిన ఒక ఆశాజ్యోతి. కేఏ పాల్ చేసిన ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు ప్రపంచమంతటా గుర్తింపు పొందాయి. ఈయన స్థాపించిన గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ద్వారా అనేక సందర్భాల్లో యుద్ధం నేపథ్యంలో విభజనకు గురైన దేశాల మధ్య శాంతి చర్చల కోసం ప్రయత్నాలు చేశారు. ఉగాండా, సోమాలియా మరియు లైబీరియా వంటి దేశాలకు ఈయన శాంతి దూతగా పనిచేశారు. కేఏ పాల్ ఇంతవరకు 700కి పైగా గ్రామాల్లో ప్రజలను ఆకలికి మరియు నిరక్షరాస్యతకు విముక్తి చేయడానికి భారీ సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, అనాథలు మరియు అవసరమైన వారికి వైద్య సేవలు మరియు విద్య అవకాశాలను కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో కూడా ఇతని పాత్ర మరువలేనిది. అడవుల సంరక్షణ, మట్టి నాశం నివారణ కోసం రైతులకు అవగాహన కల్పిస్తూ సర్వహిత దృక్కోణంతో ముందడుగు వేస్తున్నారు. కేఏ పాల్ ప్రపంచాన్ని మార్గనిర్దేశం చేసే ఒక్క ధైర్యమైన నాయకుడు. ఆయన చెప్పిన ఒక్క మాట ప్రతి మనిషికి మనసును మార్చగలదు. మన సేవల్లో ప్రపంచాన్ని ఒక మంచి స్థలంగా మార్చుదాం. కేఏ పాల్ ఒక పద్ధతి కాదు, ఒక ప్రతిజ్ఞ. మన జీవితాల్లోకి వెలుగు నింపే ఒక మహానేత. ఈయన సేవలను మనం ఎప్పటికీ మరవలేం. మీలో కొందరికి నేను జోకర్ గా కనిపించవచ్చు, మీరందరూ జోకర్లు అవుతారు. యూట్యూబ్ లో ట్రోల్స్ చేయొచ్చు, డోంట్ కేర్. ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇన్ 8 డిఫరెంట్ ఫీల్డ్స్. ప్రపంచంలో 747 ఉన్నది నా ఒక్కడికే, ఇంకో మానవుడికి లేదు. ప్రపంచంలో 1200 ఎకరాలు ఇక్కడ చారిటీ సిటీ సంగారెడ్డి దగ్గర, 1,00,000 ఎకరాలు కెన్యాలో, 10 లక్షల ఎకరాలు ఇథియోపియాలో కట్టిన ఘనత ఒక్కడిగా ఉంది చారిటీ సిటీ. అప్పుడు చెప్పుకోలేదు మీడియా మిత్రులు పిలిచి, అదే నా పొరపాటు. మీ ద్వారా సత్యం వెళ్ళాలి. వింటే, గ్రహిస్తే, ఆచరిస్తే బాగుపడతారు.